అతను అదే రోజు మేము గట్టిగా రంగారెడ్డి జిల్లా కలవకుర్తి నియోజకవర్గం కడతాల మండలం రావుచేడు గ్రామంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రేడర్ మారేపల్లి పవన్ తమ వద్ద నుంచి మక్కలు వరిధాన్యం కొనుగోలు చేసి సుమారు 30 లక్షలకు పైగా చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు. 9 నెలలుగా డబ్బుల కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామని రైతులు వాపోయారు. పంట డబ్బులు రాక, అప్పులు తీర్చలేక, పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కన్నింటి పర్యంతమయ్యారు. తమ డబ్బులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దినాం ఏమంటాడు, రేపు పొద్దుముకి చెప్తా, రేపు పొద్దుముకి చెప్తా అంటాడు. దినాం తిప్పి ఇప్పుడు 6 నెలలు 7 నెలలు 9 నెలలకు వచ్చింది. బొనికి 60 ర్యాంక్ ఇవ్వాలి. 85 వల్లాలు జోకిన అంటే పోలీసు పడ్డాడు. మాకు డబ్బులు ఇస్తలేదు. చాలా ఆగములు ఉన్నాము. ఇప్పటికీ మేము చాలా ఇబ్బంది పడి ఎవ్వరికి చెప్పినా పట్టించుకోవట్లేదు. చాలా పోలీస్ స్టేషన్ 2 సార్లు పిటిషన్ ఇచ్చినాము. మేము చెప్పినా ఇక వస్తున్నా ఇవ్వాలా రేపు అని ఇబ్బంది పెడుతుండ్రు. చాలా ఇబ్బంది పెడుతుంది సార్. దండం చేసిన రైతులకు మాత్రం న్యాయం చేయండి సార్. చాలా పుణ్యం ఉంటుంది. అవసరం అవుతుంది సార్. 11వ నెల 2025 నేను జోకిచ్చినాం. 28వ తారీఖు 11వ నెల 2025 జోకిచ్చినాం సార్. ఇప్పటి వరకు డబ్బులు లేవు సార్. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. పిటిషన్ ఇచ్చినాము. వ్యవసాయం కట్టినాం సార్. మా పైసలు మాకు ఇస్తలేరు సార్. ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఇస్తలేరు. తిరిగి ఆశ వస్తుంది. జంకపోయి హైదరాబాద్లో పడ్డాడు, దొరుకుతలేడు. ఎంత తిరిగినా దొరుకుతలేడు. తిరిగి ఆశ ఫోన్లు చేస్తే ఫోన్ లేపాడు సార్. మేము ఏం చేయాలి సార్? మా పరిస్థితి జంకపోయి హైదరాబాద్లో పడ్డాడు, దొరుకుతలేడు. పిఎస్ పిలిపిస్తే వస్తా అంటూడు వస్తలేడు. అట్లా ఒక్కొక్కరికి ఎంత? నాకు 1,10,000 ఇవ్వాలి సార్. ఎవరికైనా 1,00,000 మీదనే ఉందా? 1,00,000 మీదనే 2 లక్షల దాకా ఉన్నాయి సార్. మొత్తం మాకు న్యాయం చేయండి సార్. మాకు డబ్బులు